హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రస్వామిని ఎమ్మెల్సీ కోదండరాం దర్శించుకున్నారు. అక్రమంగా చెరువులు, వాగులు, నాలాలను ఆక్రమించుకుని నిర్మాణాలను చేపట్టడం వల్లనే ఇటీవలి వరదలకు కారణమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. హైడ్రా సంస్థకు చట్టబద్ధత కల్పించాలన్న కేబినెట్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు కోదండరాం మీడియాతో చెప్పారు. రాజకీయాలు మారాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజాపాలన సాగాలి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరగాలని కోరుకుంటున్నట్లు కోదండరాం తెలిపారు. ब्राह्मणो भारते एकदैव यजमानाय आयस्तेज तदा दिनर्य प्रजा मे गोपायामृत्वाय धीमहि जातां जलज्यमानाञ्च वन्न पवित्रा मंगला नीलादनं दर्शयामि మేము మొక్కుకున్న దేనికోసం అంటే తెలంగాణ కోసం. తెలంగాణ రావాలి, ఈ తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మొక్కుకున్నాం. ఆ మొక్కు ముడుపులు ఇప్పుకోవలసిన తీర్చుకోవాల్సిన సమయం మరి చాలా కాలం వాయిదా వేస్తూ వచ్చినాం. ఏదో ఒక రకమైన ఆ సమస్యల వల్ల ఇవాళ చివరాఖరికైతే మొత్తానికి మనం కోరుకున్న తెలంగాణ వచ్చింది. తెలంగాణలో మనం కోరుకున్న విధంగా నిరంకుశత్వం కూడా ఓడిపోయి ప్రజాపాలన గెలిచింది అని ఒక సంతోషంతో ఇవాళ వచ్చి మొక్కు తీర్చుకోవటం జరిగింది. స్వామివారికి మేము కోరింది కూడా ఒకటే, భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారిని మేము కోరింది ఒకటే, తెలంగాణ అభివృద్ధి చెందాలి, వాటా అందరికీ దక్కాలి, ఉన్నదేదో అందరికీ తలా ఓ ముద్ద దక్కాలి అనేది మేము కోరుకున్నాం. మరి అలా వారి ఆశీస్సులతో మంచి వర్షాలైతే కురిసినాయి. ఆ వర్షాలతో పాటు మంచి పంటలు కూడా పండాలి. ప్రభుత్వం కూడా 500 బోనస్ అన్నది సన్నవడ్లకు, ఆ బోనస్ కూడా అందరికీ అంది మేలు జరగాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. స్వామివారికి పూజలు సక్రమంగా జరగాలంటే అయ్యగారుల అవసరాలను కూడా మనం తీర్చాలి ఎప్పటికప్పుడు. మరి అయ్యగారులకు కూడా కొంతమందికి స్కేల్స్ వచ్చినాయి, కానీ ఇంకా కొంతమంది మిగిలిపోయింది. ఆ జీతాలు కూడా కొన్ని సాంకేతికమైన ఇబ్బందుల వల్ల ఫస్ట్కు వస్తలేవు. వీళ్ళకు కూడా ఫస్ట్కు జీతాలు వచ్చే విధంగా ప్రభుత్వానికి విన్నపాలు అందించాలని చెప్పి మరి అయ్యగారులందరూ కూడా నాకు పత్రం ఇవ్వటం జరిగింది. మేము మొక్కుకున్న దేనికోసం అంటే తెలంగాణ కోసం.